తొలి ఏకాదశి రోజు మా డే ఎలా గడిచిందనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. తొలి ఏకాదశి రోజు మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. కొత్తగా పెళ్ళైన ఇంట్లో కానీ, కొత్తగా గృహప్రవేశమైన ఇంట్లో కానీ, ఆ సంవత్సరం అంతా వచ్చే పండగలకైతే 9 కానీ 5 కానీ 11 రకాలు కానీ పిండి వంటలు అయితే వండుతారు. రీసెంట్గా తమ్ముడికి మ్యారేజ్ అయింది. ఇంకా వచ్చిన ఫస్ట్ పండుగ తొలి ఏకాదశి. అమ్మ అయితే 9 రకాల పిండి వంటలు అయితే వండుతుంది. మేము వెళ్ళేటప్పటికి కుడియాల పిండి అయితే పెట్టేసింది. ఆంధ్రాలో అయితే స్పెషల్గా తొలి ఏకాదశి పండుగ రోజునైతే హారతి కుడియాలు అయితే వండుకుంటారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి కుడియాల పిండి పెట్టేస్తుందో కుడియాలు అయితే చేసేసాం. మా పక్కన నానమ్మ అయితే పిండి వంటలు చాలా బాగా చేస్తుంది. ఇంకా తను అయితే పిలిచాం వండడానికి. మేము ఆ రోజు ఏమేమి వండామంటే పానకంలో గారెలు, హారతి, కుడాలు, అరిసెలు, పాలమంజులు, పాకుడ్డలు, పాలకాయలు, అప్పాలు, పాలమంజులు ఇలా 9 రకాల పిండి వంటలు అయితే వండిన వంటలన్నీ దేవుడి దగ్గర పెట్టి దండం అయితే పెట్టుకుంది. ఇంకా రోజు మా వంటలు ప్రిపేర్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయ్యింది. ఇలాగ శివమణి వస్తే తను కూడా కొద్దిగా హెల్ప్ అయితే చేస్తుంది. పాలమంజులు పూర్ణాలు అయితే చేస్తుంది. నెక్స్ట్ అయితే హార్దిక్ కూడా లేట్ అవుతుంది కానీ హార్దిలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాగే ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వెళ్ళి మొగ్గలు కోసుకుంటుంటే మా కార్తీక్ అయితే సైకిల్ వేసుకుని బయటకు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి, కోసుకుందామని చూస్తే కాయల్లో పురుగులు అయితే ఉన్నాయండి.